హాయ్ అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను అల్లం చట్నీ ఎలా చేస్తానో చూపిస్తానండి. నా చట్నీ ఇలా ఉంటుందండి. మిగతా వాళ్ళ పద్ధతికి నా పద్ధతికి మార్పు అయితే డెఫినెట్గా ఉంటుందండి. నాది ఈజీ అండ్ సింపుల్ హెల్దీ మెథడు. ఇంకా చూద్దామా ఎలా చేస్తున్నానో. చూసారా? ఇంకా ప్రొసీజర్లోకి వెళ్దామండి. చూద్దురుగానే ఎలా చేస్తానో. అవునండి, నేను అల్లం పచ్చడికి ఇదిగోనండి ఇన్ని అల్లం ముక్కలు, చింతపండు, ఖర్జూరకాయలు తీసుకున్నానండి. అదే నా మెథడ్కి మిగతా వాళ్ళ మెథడ్కి నేను తేడా ఉంటుంది అంటాను కదా. అందరు బెల్లం తీసుకుంటారు, నేను ఖర్జూరకాయలు తీసుకున్నాను అనమాట. ఇది ఏం లేదండి, సింపుల్ అండి. అల్లం పచ్చడి మనం ఎంత అల్లం తీసుకుంటామో అంత చింతపండు తీసుకోవాలి, ఎంత చింతపండు తీసుకుంటామో అంత బెల్లం తీసుకోవాలి. కాకపోతే నేను ఇవి సీడ్లెస్ డేట్స్ అండి, నేను ఇవి తీసుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టి కొద్ది నూనె వేసుకొని 2 మిరపకాయలు గిల్లేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసి అల్లం ముక్కలు కూడా వేసి కొంచెం ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఫ్రై అయినాక వీటిని మిక్సీ వేసుకోవాలన్నమాట. ఈ చింతపండులో కొద్ది వేడి నీళ్ళు పోసి నానబెట్టుకొని చింతపండు, అల్లం ముక్కలు ఫస్ట్ మిక్సీ వేసుకోవాలి. తరువాత ఈ ఖర్జూరకాయ ముక్కలు, 2 స్పూన్లు కారము, ఉప్పు వేసేసి దీన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు తిరగమాత పెట్టుకోవాలండి. ఇందులో మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగవ, కరివేపాకు, ఇంకంతేనండి. నేనైతే మినపప్పు, శనగపప్పు వేయను. ఇందుట్లో చట్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవటమేనండి. ఇంకా అంతే, అల్లం చట్నీ రెడీ.